కాకినాడ జిల్లా ప్రతిపాడలో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టకి అయ్యే మొత్తం ఖర్చు 1,50,000 రూపాయలను ప్రతిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్దాలుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు తెలియజేశారు। ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో సాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు। నిర్మాణంలో భాగంగా ఇచ్చారంటే మనకి వచ్చే 12 నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం। అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి ఇంచనా గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు। అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావూరి సత్యనారాయణ గారి కుమారుడు తిరుమల శెట్టి రావూరి సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరి సత్యనారాయణ గారి కుమారుడు రాంబాబు గారి దంపతులు రావూరి సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమల శేషగిరిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి 1,20,000 రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు। వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సుపరివార సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థయందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడు వారి